కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ ని ఇప్పటి వరకు చిత్ర బృందం ప్రకటించలేదు. అయినప్పటికీ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు మరో 2 పాత్రలు హైలైట్ గా నిలుస్తాయని తెలుస్తోంది. ఈ సినిమాలో బాబీ డియోల్ పోషిస్తున్న రోల్ అలాగే నర్గి ఫక్రీ పోషిస్తున్న రోల్ చాలా హైలైట్ గా ఉండబోతున్నాయి. ఇందులో భాగంగానే ఈ పాత్రలకు సంబంధించి ఎమోషన్ సన్నివేశాలు కూడా ఈ సినిమాకు మెయిన్ హైలైట్ గా నిలుస్తాయని సోషల్ మీడియా వేదికగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ సినిమాలో ఈ పాత్రలతో ముడిపడి చాలా ట్విస్టులు కూడా ఆసక్తికరంగా ఉంటాయని తెలుస్తోంది. ఎన్నడూ లేని విధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఇందులో భాగంగానే ఈ సినిమా నిర్మాతలకు కూడా ఈ సినిమా విడుదలకు ముందే భారీ స్థాయిలో లాభాలు కూడా వస్తాయని తెలుస్తోంది. ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ఒక స్పెషల్ రోల్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఆయన రోల్ ఈ సినిమాకు చాలా స్పెషల్ గా ఉండబోతుందని అంటున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ కూడా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఈ రోల్ కోసం శ్రీలీలను తీసుకుంటే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నారట. హరిహర వీరమల్లు సినిమాకు 200 కోట్లకు పైగా బిజినెస్ జరిగే అవకాశం ఉందని అంటున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటికే చాలా ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక ఈ సినిమా ఈ ఏడాది ఫస్ట్ హాఫ్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక త్వరలోనే ఈ సినిమా నుండి అఫీషియల్ టీజర్ కూడా రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. ఈ సినిమాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేంజ్ మరింత పెరుగుతుందని కూడా అంటున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా ఎలా ఉండబోతోందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి.